ఈ వీడియోలో డబ్బుకు సంబంధించిన 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. $196 దేశాలు, 730 కోట్ల జనాభా, 4200 మతాలు, 6500 భాషలు. ఇంతమందిలో ఎవరితో ఎవరికి పరిచయం లేదు, కానీ అందరికీ కామన్గా పరిచయం ఉంది ఒకటే, డబ్బు. ఇక్కడ ప్రతి మనిషి ఆరాటం పోరాటం దానికోసమే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే భూమి మీద ఉన్న మనుషులు డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. ప్రాణం లేని కాగితం ప్రాణం ఉన్న మనుషులతో ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఈ వీడియో లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాకు నచ్చిన ఒక చిన్న డైలాగ్ని విని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డబ్బు అంటే ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు నేను మీ దగ్గర పని చేస్తే నాకు ప్రతిఫలంగా ఇచ్చేది ఏదైనా, అది వస్తువు కావచ్చు, పేపర్ రూపంలో కావచ్చు, ఏదైనా నాకు ఉపయోగపడేదాన్ని డబ్బు అంటారు. సుమారు 700 ఏళ్ల క్రిందట చైనాలో ఫస్ట్ పేపర్ నోట్స్ని ట్యాంగ్ డైనస్టీ ఇష్యూ చేశారు. అయితే పేపర్ నోట్స్ కంటే ముందే నాణాలను వీళ్ళు ప్రైమరీ కరెన్సీగా వాడేవారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో నాణాలను తీసుకెళ్లడం చాలా కష్టంగా ఉండడం వల్ల పేపర్ నోట్స్ని తయారు చేయడం జరిగింది. నాణాల కంటే పేపర్ నోట్స్ ఎంతో తేలికగా ఉంటుంది కాబట్టి వీటికి ఫ్లయింగ్ మనీ అనే పేరు కూడా పెట్టారు. మనీని తయారు చేయడానికి ఏ గవర్నమెంట్ పేపర్ని వాడరు. మనీని కాటన్ ఇంకా లెనిన్ ఫైబర్తో తయారు చేస్తారు. ఫారెన్ కంట్రీస్లో కొన్ని చోట్ల ప్లాస్టిక్తో కూడా తయారు చేస్తారు. క్వీన్ ఎలిజబెత్ని మనీ మహారాణి అంటారు, ఎందుకంటే 33 వేరు దేశాల్లో ఈవిడ ఫోటోతో మనీని ప్రింట్ చేస్తారు. ఒకానొక కాలంలో బంగ్లాదేశ్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న 5 రూపీస్ కాయిన్స్ని స్మగిల్ చేసి వాటిని కరిగించి బ్లేడ్స్ని తయారు చేశారు. మన ప్రపంచంలో నార్త్ కొరియాలా దొంగ నోట్లు చేసే టాలెంట్ ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు అమెరికా డాలర్స్ని ఫేక్ చేస్తే ఆ డాలర్ ప్రింట్ చేసిన వాడు కూడా కనిపెట్టలేరట. వారు చేసే పని అమెరికా వాళ్ళకు ముద్దొచ్చి వాళ్ళు చేసే డాలర్ని సూపర్ డాలర్ అని కూడా అంటారట. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఈ కాయిన్స్లకున్న వాల్యూస్ కంటే వీటిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువంట. ప్రపంచంలో ఎక్కడా జరగని విషయం ఇండియాలో జరిగింది. అదేంటంటే 0 రూపీస్ నోట్. దాదాపు 20 లక్షలకు పైగా 0 రూపీస్ నోట్స్ని ప్రింట్ చేశారు. ఆ నోట్స్ మీద ఐ నైదర్ యాక్సెప్ట్ నార్ గివ్ బ్రైబ్ అని ప్రింట్ చేసి ఉంటుంది. అంటే నేను లంచం ఇవ్వను, తీసుకోను అని అర్థం. ఎవరైనా లంచం అడిగితే వారికి ఈ నోట్ ఇచ్చి సిగ్గుపడేలా చేయడం అనే కాన్సెప్ట్ తోటి ఈ నోట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా అయినా లంచాలు తీసుకోవడం తగ్గిస్తారేమో అని మన ఇండియాలో. మన ప్రపంచంలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ ఉమెన్స్లో ఎలిజబెత్ హోమ్స్ అనే అమ్మాయి మాత్రమే ఆమె కష్టంతో డబ్బు సంపాదించి ఈ లిస్ట్లో ఉంది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్స్ నుండి లేక వాళ్ళ పేరెంట్స్ నుండి స్కామ్ చేసి ఈ లిస్ట్లోకి వచ్చిన వాళ్ళే. మీ దగ్గర సగం చిరిగిన నోట్ని తీసుకెళ్ళి బ్యాంక్లో ఇస్తే వాళ్ళు ఆ నోట్ను తీసుకొని ఆ నోట్ మీద ఉన్న కోడ్ని నోట్ చేసుకొని ఆ నోట్ను ముక్కలుగా చింపేసి మీకు కొత్త నోట్ ఇస్తారట. డబ్బు అనగానే మన కరెన్సీ అంటే 10, 20, 50, 100 గుర్తొస్తాయి. మనలాగే ప్రపంచంలో 168 వేరు కరెన్సీస్ ఉన్నాయట. మెక్డానల్డ్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా రోజుకి 500 కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. అమెరికాలో ఉండే వాళ్ళు ఒక రోజుకి ఈ 100 ఎకరాల పిజ్జాలను తింటారట.
అంటే వాళ్ళు తినే పిజ్జాలను పరుచుకుంటూ పోతే 100 ఎకరాల స్పేస్ కవర్ అవుతుందట. ఇంకేముంది, వీళ్ళు ఇలా తింటూ పోతుంటే అమెరికాకి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. ఇండిపెండెన్స్ వచ్చాక మన ఇండియాలో ఫస్ట్ ప్రింట్ అయిన నోట్ 1 రూపీ నోట్. ఇండియాలో 4 చోట్ల మాత్రమే కాయిన్స్ను తయారు చేస్తారు. అవి ఎక్కడ తయారు చేస్తారో వాటి మీద ఉన్న సింబల్స్ని బట్టి చెప్పొచ్చు. స్టార్ సింబల్ ఉంటే హైదరాబాద్లో, సర్కిల్ ఉంటే నోయిడా, డైమండ్ షేప్లో ఉంటే ముంబై, ఇంకా సింబల్ లేకపోతే కోల్కతా అని ఇంకా కొన్ని చోట్ల తయారు చేస్తారు. కానీ వాటిని దొంగ నోట్లు, దొంగ కాయిన్స్ అని అంటారు. యాప్స్ కంపెనీ 1 నిమిషానికి అంటే 60 సెకండ్లకు 60 కోట్లు సంపాదిస్తుంది. అంటే 1 సెకండ్కి 1 కోటి అన్నమాట. మన ప్రపంచంలో 40% ఫిజికల్ మనీ మాత్రమే మన చుట్టూ తిరుగుతోంది. మిగతా మనీ ఏమైందంటారా? మనుషులు చేసే రాజకీయానికి భయపడి బ్లాక్ మనీ పేరుతో అండర్ గ్రౌండ్లో ఉంది. ఇండియాలో 1, 2, 5, 10 రూపాయలు మాత్రమే కాయిన్స్ ఉన్నాయని తెలుసు. 75, 100, 1000 రూపాయల కాయిన్స్ కూడా ఉన్నాయి. అది మీరు పుట్టకముందు అనుకుంటున్నారేమో. కాదు, 2010లోనే వీటిని తయారు చేశారు. కానీ అవి మనం జనరల్ స్టోర్కి వెళ్ళి సరుకులు కొనడానికి మాత్రం కాదు. మెమొరబుల్ సిచ్యువేషన్స్ని గుర్తు చేసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ RBI 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు 75 రూపీస్ కాయిన్ని, రవీంద్రనాథ్ ఠాగూర్ 100వ పుట్టినరోజున 100 రూపీస్ కాయిన్ని, తంజావూరులోని బృహదేశ్వరి టెంపుల్ కట్టి 1000 సంవత్సరాలు అయినందుకు 1000 రూపీస్ కాయిన్ని మన గవర్నమెంట్ తయారు చేసింది. బిల్ గేట్స్ ఇంకా నా వల్ల పనిచేయడం ఇంకా కాదు అని ఆపేసి ఇప్పటి నుండి రోజుకి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ బ్రతికిన 218 సంవత్సరాలు అయినా సునాయాసంగా బతికేయగలట. పాబ్లో ఎమిలియో ఎస్కోబార్. ఈ మహానుభావుడిని ఫారెన్ కంట్రీస్లో డ్రగ్స్ దేవుడు అంటారు. ఇతని దగ్గర ఎంత డబ్బు ఉందంటే ప్రతి సంవత్సరం దాదాపు 100 కోట్లకు పైగా ఎలుకలే తిని పడేస్తాయంట. అమెరికాలో 90% నోట్ల మీద కొకైన్ అంటుకొని ఉంటుందట. అదే మన ఇండియాలో అయితే బ్యాక్టీరియా అంటుకొని ఉంటుందట. బ్యాక్టీరియా ఎంత అంటే మన టాయిలెట్స్లో ఉండే బ్యాక్టీరియా కంటే ఎక్కువ అంట. జర్మనీలో ఒకానొక టైంలో జర్మనీ కరెన్సీ వాల్యూ 0కి పడిపోయింది. వాళ్ళ కరెన్సీ నోట్లు ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి. అప్పుడు జర్మనీ వాళ్ళు ఆ నోట్లను ఏం చేయాలో తెలియక కొంతమంది వాళ్ళ పిల్లలకిచ్చి ఆడుకోమన్నారు. ఇంకొందరు డబ్బుతో వంట చేశారు. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగబోతున్నాను. డబ్బు అంటే ఏంటి? ఈ క్వశ్చన్ వినగానే మీ మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.